హే మూవీ లవర్స్! ఇవాల్టి వీడియోలో మనం 2010లో రిలీజ్ అయిన 'సాల్ట్' అనే మూవీ యొక్క ఎక్స్‌ప్లనేషన్ చూడబోతున్నాం. ఈ మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేయమని రిక్వెస్ట్ చేసింది ధనలక్ష్మి గారు. ఈ మూవీలోని మెయిన్ క్యారెక్టర్ పేరు ఈవ్లిన్ సాల్ట్. ఈ మూవీలోని మెయిన్ క్యారెక్టర్‌లో నటించింది హాలీవుడ్ యాక్షన్ క్వీన్ అయిన ఏంజెలినా జోలీ. ఈ మూవీ ప్లాట్ వచ్చేసి చాలా సింపుల్. సాల్ట్ అమెరికాలో ఒక టాప్ లెవెల్ సిఐఏ ఏజెంట్. తను ఒక రష్యన్ గూఢాచారి అని తెలుసుకున్న ఏజెంట్స్ తనని చేస్ చేస్తూ ఉంటారు. అదే టైంలో తన హస్బెండ్ని ఎవరో కిడ్నాప్ చేసుంటారు. ఇంకోవైపు అమెరికాకి రాబోయే రష్యన్ ప్రెసిడెంట్ని చంపి 2 దేశాల మధ్య గొడవలు సృష్టించాలని విలన్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ ప్లాన్ని అడ్డుకొని తన హస్బెండ్ని కాపాడుకోగలిగిందా లేదా అండ్ వీటన్నిటిని ఎలా ఎదుర్కొంది అనేది ఈ మూవీ. ఈ మూవీలో చాలా ట్విస్ట్లు అండ్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. సో నేనైతే ఈ మూవీ చూడమని సజెస్ట్ చేస్తాను. నెట్ఫ్లిక్స్ అండ్ ప్రైమ్లో అవైలబుల్లో ఉంది. ఒకవేళ మీకు ఈ మూవీ అర్థం కాకపోయినా లేదా ఈ మూవీ చూసే టైం లేదు అనుకుంటే లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ఓపెనింగ్ సీన్లో ఈవ్లిన్ని కొరియన్ మిలిటరీ బేస్లో టార్చర్ చేస్తూ ఉంటారు. ఎంత టార్చర్ చేసినా సరే నేను గూఢాచారిని కాను, రింగ్ పెట్రోలియం కార్పొరేషన్ అనే కంపెనీలో పనిచేస్తూ ఉంటాను అని చెప్తుంది. ఎంత కొట్టినా టార్చర్ చేసినా సరే అదే చెప్తూ ఉంటుంది. తన హస్బెండ్ అమెరికన్ ఎంబసీ సాయంతో కొరియన్ ఎంబసీని కాంటాక్ట్ అయ్యి ఈవ్లిన్ని విడిపిస్తాడు. రిలీజ్ అయ్యి ఆర్మీ వెహికల్లో వెళ్తున్న ఈవ్లిన్ తన హస్బెండ్తో ఇలా అంటుంది, మీరు నా కోసం రాకుండా ఉండాల్సింది అని. అక్కడ కట్ చేస్తే ఈవ్లిన్ తన హస్బెండ్తో అపార్ట్మెంట్లో ఉన్న సీన్ చూపిస్తారు. తన హస్బెండ్ పేరు మైక్ క్రాస్. అతనొక ఆర్కనాలజిస్ట్, అంటే సాలిపురుగుల మీద పరిశోధన చేసేవారని అర్థం. ఈవ్లిన్ ఫ్రెష్ అప్ అయి తన ఆఫీస్కి వెళ్తుంది. తను పనిచేసే ఆఫీస్ పేరు రింగ్ పెట్రోలియం కార్పొరేషన్. పేరుకి అది చూడటానికి ఒక కార్పొరేట్ ఆఫీస్, కానీ నిజానికి అది సిఐఏ ఏజెంట్స్ యొక్క రహస్య స్థావరం. ఆ రోజు ఈవ్లిన్ యొక్క వెడ్డింగ్ యానివర్సరీ. ఎప్పటిలానే తన ఆఫీస్ పని అయ్యాక హాఫ్ డే లీవ్ పెట్టి తన కొలీగ్ టెడ్ పింటర్తో మాట్లాడుతూ ఆఫీస్ ఎగ్జిట్ డోర్ దాకా వెళ్తుంది. అప్పుడే ఒక ఏజెంట్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి, ఒక రష్యన్ స్పైని మన కస్టడీలోకి తీసుకున్నాం, అతన్ని మీరైతే కరెక్ట్గా డీల్ చేయగలరని చెప్తాడు. కానీ ఈవ్లిన్ ఇవాళ తన యానివర్సరీ ఉందని ఒప్పుకోదు. కానీ వింటర్ తనని ఎక్కువ టైం పట్టదు అని చెప్పి కన్విన్స్ చేస్తాడు. ఆ రష్యన్ స్పై పేరు ఆర్లో. ఈవ్లిన్ ఇంట్రోగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఈ స్టోరీ మొత్తానికి ఇదే టర్నింగ్ పాయింట్. ఇక్కడి నుంచి మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈవ్లిన్ అతన్ని నీ పేరేంటి అండ్ ఇక్కడికి ఏ పని మీద వచ్చావని అడుగుతుంది. దానికి అతను నా పేరు ఆర్లో, నాకు క్యాన్సర్ ఉంది అని చెప్తాడు. సాల్ట్ నాకు ఇవన్నీ వినటానికి టైం లేదు, స్ట్రైట్గా పాయింట్కి రా అని అంటుంది. ఆర్లో ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు. అది 1975 కోల్డ్ వార్ టైం. చెంకోవ్ మరియు ఆంకా అనే కపుల్కి ఒక చిన్న పాప పుడుతుంది. పుట్టిన నెలకే హాస్పిటల్లో అనారోగ్యంతో చనిపోయింది. కానీ నిజానికి తను చనిపోలేదు. ఒక రష్యన్ స్పై ఆ పాపని ఎత్తుకెళ్ళాడు. నిజానికి ఇదంతా లీ హార్వీ అనే ఒక అమెరికన్తో మొదలైంది. 1959లో అతను రష్యాకి వచ్చాడు. 3 ఏళ్ల తర్వాత 1962లో అలెక్ అనే పేరుతో అమెరికాకి వచ్చాడు. 1963లో ప్రెసిడెంట్ కెనడీని చంపి మిషన్ని సక్సెస్ చేశాడు. అప్పటి నుంచి ఇలా పిల్లల్ని ఎత్తుకొచ్చి వాళ్ళకి కఠినమైన శిక్షణ ఇచ్చి
వాళ్ళని స్పైలుగా మార్చాడు. ఆ పిల్లలంతా అమెరికన్స్ మధ్య కలిసిపోయి వాళ్ళ ప్లాన్ని టైం చూసి ఎగ్జిక్యూట్ చేస్తారు. ఈ మిషన్కి వాళ్ళు పెట్టుకున్న పేరే డే-X. ఇప్పుడు ఆ డే-X మిషన్ స్టార్ట్ అయింది. చనిపోయిన యుఎస్ వైస్ ప్రెసిడెంట్ అంత్యక్రియలకు రాబోయే రష్యన్ ప్రెసిడెంట్ బోరిస్ని చంపటమే ఈ మిషన్. అండ్ చంపబోయేది ఏజెంట్ KA-12, చిన్నప్పుడు ఎత్తుకొచ్చి ట్రైన్ చేసిన చెన్కోవ్ కూతురు. ఇది విన్న ఎవెలిన్, ఏంటి మీ ప్రెసిడెంట్ని మీరే చంపుకుంటారా? వినటానికి చాలా ఫన్నీగా ఉంది. మిగతా స్టోరీ ఏమైనా ఉంటే మా ఏజెంట్స్కి చెప్పు, నాకు టైం అవుతోంది అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే ఆర్లవ్ ఆ ఏజెంట్ పేరు ఈవ్లిన్ సాల్ట్ అని అంటాడు. దానికి తను నా పేరే ఈవ్లిన్ సాల్ట్ అంటుంది. ఆర్లవ్ అయితే నువ్వే ఆ ఏజెంట్ అని అంటాడు. ఇది కదా అసలు ట్విస్ట్. ఈవ్లిన్ ఎవరో కాదు, చిన్నప్పుడు ఎత్తుకెళ్ళి ట్రైన్ చేసిన చిన్న పాపే. ఆర్లవ్ తనకి తన మిషన్ని గుర్తు చేయడానికి వచ్చుంటాడు. ఇదంతా టూ-వే మిర్రర్ ద్వారా గమనిస్తూ వాళ్ళ మాటలు వింటున్న ఏజెంట్స్ కూడా లై డిటెక్టర్ ద్వారా ఆర్లవ్ చెప్పేదంతా నిజమే అని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఈవ్లిన్ని అదుపులోకి తీసుకొని తనని సపరేట్ రూమ్లో పెట్టి విచారిస్తారు. ఈవ్లిన్ అతను చెప్పేది అబద్ధం, నేను లై డిటెక్టర్ టెస్ట్ని 6 సార్లు బీట్ చేశాను. కానీ ఏజెంట్ పీబాడీ తనతో అది నిజమే కావచ్చు, కానీ నిజాలు తేలే వరకు నువ్వు మా కస్టడీలోనే ఉండాలి అంటాడు. సరే, తన హస్బెండ్కి కాల్ చేసుకుంటాను అని చెప్తుంది. సరే, స్పీకర్లో పెట్టి కాల్ చేయమంటాడు ఏజెంట్ పీబాడీ. ఎంతకు తన హస్బెండ్ కాల్ లిఫ్ట్ చేయడు. ఇంకోవైపు ఆర్లవ్ లిఫ్ట్లో 2 ఏజెంట్స్ని చంపి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. తన హస్బెండ్కి ఏదో జరిగిందని గ్రహించిన ఈవ్లిన్ తనకున్న ఎక్స్పీరియన్స్తో చుట్టూ ఉన్న వస్తువులతో ఒక రాకెట్ లాంచర్ని తయారు చేసి తనని చుట్టుముట్టిన సోల్జర్స్ని ఒక్క దెబ్బలో నేల కూల్చేస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ తీసుకొని అక్కడి నుంచి ఒక క్యాబ్లో ఎస్కేప్ అవుతుంది. ఏజెంట్ పీబడీ మరియు వింటర్ తను ఖచ్చితంగా తన హస్బెండ్ని వెతుక్కుంటూ తన అపార్ట్మెంట్కి వెళ్ళుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు అనుకున్నట్టుగానే తన అపార్ట్మెంట్కి వెళ్తుంది. అక్కడ వస్తువులు పడున్న తీరుని బట్టి తన హస్బెండ్ని ఎవరో కిడ్నాప్ చేశారని తెలుసుకుంటుంది. తన దగ్గర ఒక క్యూట్ డాగ్ కూడా ఉంటుంది. దాని పేరు బక్. ఏజెంట్స్ అందరూ అప్పటికే బిల్డింగ్ని సరౌండ్ చేసుంటారు. అది గ్రహించిన ఈవ్లిన్ వెంటనే బక్ని తనతో పాటు తీసుకొని తన హస్బెండ్ రీసెర్చ్ చేస్తున్న ఒక స్పైడర్ని ఒక చిన్న జార్లో పెట్టి తన బ్యాగ్లో వేసుకుంటుంది. కిటికీ నుంచి దిగి కింద ఫ్లోర్లో ఉన్న ఒక చిన్న పాపకి తన కుక్కని ఇచ్చి జాగ్రత్తగా చూసుకోమని కాస్త డబ్బు ఇచ్చి వెళ్ళిపోతుంది. వెళ్ళేదారిలో తనని బ్రిడ్జ్ మీద ఏజెంట్స్ అందరూ చుట్టుముట్టేస్తారు. ఏజెంట్ పీబడీ తనని లొంగిపోమ్మని చెప్తాడు. కానీ తను నేను నా హస్బెండ్ని కాపాడుకోవాలి అని చెప్పి ఆఖరి నిమిషంలో బ్రిడ్జ్ పై నుంచి ట్రక్ మీదకి దూకేస్తుంది. ఇక్కడి నుంచి ఆ చేజింగ్ యాక్షన్ సీన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ ట్రక్ మీద పడ్డాక ఏజెంట్ పీబడీ తన్ని షూట్ చేస్తాడు. తనకి ఒక చిన్న గాయం అవుతుంది. ట్రక్ డ్రైవర్ తనని సైడ్ మిర్రర్ నుంచి చూసి సడన్ బ్రేక్ వేస్తాడు. తను పైనుంచి కింద పడుతుంది. వెంటనే లేచి బైక్ లాక్కొని అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. ఏజెంట్స్ అందరూ తనని కారులో చేస్ చేస్తుంటారు. కానీ ట్రాఫిక్లో చిక్కుకుపోయి తనని పట్టుకోలేకపోతారు. తనకు అయిన గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేసుకొని ఒక హోటల్లోకి మారువేషంలో దిగుతుంది. తన హెయిర్ కలర్ మార్చుకొని సిటీలో ఉన్న అన్ని టనల్స్ అండ్ సబ్వే మెట్రో లైన్స్కి సంబంధించిన మ్యాప్స్ని చూస్తూ ఉంటుంది. రేపు జరగబోయే మీటింగ్లో ప్రెసిడెంట్ని చంపడానికి ప్లాన్ చేస్తుంది. అలా చేయడం ద్వారా తన హస్బెండ్ని చేరుకోవచ్చని అనుకుంటుంది. మరుసటి రోజు వైస్ ప్రెసిడెంట్ అంత్యక్రియలకు రష్యన్ ప్రెసిడెంట్ వస్తాడు.
సెక్యూరిటీని బాగా టైట్ చేస్తారు. ఏజెంట్ పీబడి మరియు వింటర్ అన్ని వైపులా కవర్ చేస్తూ ఉంటారు. ఈవ్లిన్ సబ్వే మెట్రో ట్రైన్లో వెళ్తూ ఉంటుంది. ఒక న్యూస్ పేపర్కి నిప్పంటిచ్చి పోలీస్ని డైవర్ట్ చేసి రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేస్తుంది. అక్కడి నుంచి టనల్ ద్వారా మీటింగ్ జరుగుతున్న చర్చ్ అండర్ గ్రౌండ్కి చేరుకుంటుంది. అక్కడ 2 పోలీసులను కొట్టి వాళ్ళ దగ్గర గన్స్ తీసుకుంటుంది. ఏజెంట్ పీబడి అండర్ గ్రౌండ్లో ఉన్న గార్డ్స్ని వాకీ టాక్లో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. వెంటనే అండర్ గ్రౌండ్లోకి పరుగులు తీస్తాడు. రష్యన్ ప్రెసిడెంట్ స్పీచ్ ఇవ్వడానికి స్టేజ్ మీదకి రాగానే ఈవ్లిన్ సీలింగ్కి బాంబ్ పెట్టి బ్లాస్ట్ చేస్తుంది. దాంతో స్టేజ్ విరిగిపోయి రష్యన్ ప్రెసిడెంట్ కింద ఫ్లోర్లో పడతాడు. ఈవ్లిన్ తన గన్తో షూట్ చేస్తుంది. సౌండ్ విని ఏజెంట్ పీబడి అక్కడికి వస్తాడు. ఈవ్లిన్ తన గన్ పడేసి లొంగిపోతుంది. తనని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడే ఏజెంట్ వింటర్ వచ్చి ఎందుకు ఇలా చేశావని ప్రశ్నిస్తాడు. ఏజెంట్ పీబడి అతన్ని ఆపి తను కావాలని లొంగిపోయింది. నేను తనని పట్టుకున్నప్పుడు తన చేతిలో గన్ ఉంది. అనుకుంటే తను నన్ను షూట్ చేసి ఉండొచ్చు, కానీ ఎందుకో తెలీదు లొంగిపోయింది అంటాడు. అక్కడ కట్ చేస్తే తను పోలీస్ కార్లో వెళ్తున్నప్పుడు తన చిన్నప్పటి మెమరీస్ గుర్తొస్తాయి. ఆర్లో తనకి ట్రైనింగ్ అంతా గుర్తుపెట్టుకో, మన ప్లాన్ అంతా గుర్తుంది కదా అని చెప్పి వెళ్ళిపోతాడు. తనని యుఎస్ ఎంబసీ వాళ్ళు అమెరికాకి ఈవ్లిన్ సాల్ట్ అనే పేరు మీద తీసుకెళ్తారు. ఈవ్లిన్ కారులో ఉన్న పోలీసులను కొట్టి అక్కడి నుంచి తప్పించుకుంటుంది. తను ప్లాన్ చేసినట్టుగానే ఆర్లో ఉన్న ప్లేస్ తెలుసుకొని షిప్లో అక్కడికి వెళ్తుంది. ఆర్లోని కలిసి తన హస్బెండ్ తనతో ఉన్నాడా అని అడుగుతుంది. ఆర్లో తనని తన హస్బెండ్ దగ్గరకు తీసుకెళ్తాడు. తన హస్బెండ్ని తన కళ్ళ ముందే నీళ్ళల్లో ముంచి చంపేస్తాడు. ఈవ్లిన్ వాళ్ళని నమ్మించటం కోసం తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకొని సైలెంట్గా ఉంటుంది. అప్పుడే అందరూ తనని పూర్తిగా నమ్ముతారు. తన చుట్టూ ఉన్న వాళ్ళంతా తనతో పాటు చిన్నప్పుడు రష్యన్ స్లీపర్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళే. తనని పూర్తిగా నమ్మిన ఆర్లో తనకి వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ చెప్తాడు. ప్లాన్ తెలుసుకున్న ఈవ్లిన్ ఆర్లోని వోడ్కా బాటిల్తో కొట్టి చంపేస్తుంది. ఆ బంకర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా షూట్ చేసి చంపేస్తుంది. చనిపోయిన తన హస్బెండ్ బాడీని చూసి ఏడుస్తుంది. అక్కడ కట్ చేస్తే ఈవ్లిన్ ఆర్లో చెప్పిన ప్లేన్లోకి వెళ్తుంది. అక్కడికి తనతో పాటు చిన్నప్పుడు ట్రైన్ అయిన స్నెడర్ అనే వ్యక్తి వస్తాడు. ఈవ్లిన్ అతని ఫేస్ మీద ఉన్న మార్కును చూసి అతన్ని గుర్తుపడుతుంది. అతను ఈవ్లిన్కి యుఎస్ ప్రెసిడెంట్ని వైట్ హౌస్ కిందున్న బంకర్లోకి ఎలా పంపాలో ప్లాన్ చెప్తాడు. ఈవ్లిన్ని అబ్బాయి వేషంలోకి మార్చి ఫేక్ ఐడెంటిటీతో వైట్ హౌస్లోకి తీసుకెళ్తాడు. ప్రెసిడెంట్ తన ముందుకు రాగానే స్నెడర్ ఈవ్లిన్ని పక్కకు తోసి సెక్యూరిటీ దగ్గరున్న గన్ లాక్కొని అందరిని షూట్ చేసి తన దగ్గరున్న బాంబ్ పేల్చుకొని చనిపోతాడు. అక్కడ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వడంతో ప్రెసిడెంట్ని వాళ్ళు ప్లాన్ చేసినట్టుగానే వైట్ హౌస్ కింద ఉన్న అండర్ గ్రౌండ్ బంకర్లోకి తీసుకెళ్తారు. లిఫ్ట్ ద్వారా ప్రెసిడెంట్ని అండర్ గ్రౌండ్ బంకర్లోకి తీసుకెళ్తారు. లిఫ్ట్లో ఏజెంట్ వింటర్ కూడా ఉంటాడు. ఈవ్లిన్ తన వేషాన్ని తీసేసి లిఫ్ట్కి ఉన్న గ్రిల్స్ హెల్ప్తో కిందకి దిగుతుంది. రష్యా తమ మీదకి దాడి చేయడానికి మిసైల్స్తో రెడీగా ఉంది అని తెలుసుకున్న యుఎస్ ప్రెసిడెంట్ న్యూక్లియర్ మిసైల్స్ని లాంచ్ చేయడానికి సిద్ధమవుతాడు. ఇంకోవైపు ఈవ్లిన్ బంకర్లో ఉన్న సెక్యూరిటీతో ఫైట్ చేసుకుంటూ వస్తుంది. ఇదంతా లోపల నుంచి కెమెరాలో చూస్తూ ఉంటారు. ఉన్నట్టుండి ఏమవుతుందో తెలియదు, కానీ ఏజెంట్ వింటర్ గన్ తీసి ప్రెసిడెంట్ని తప్ప లోపల ఉన్న మిగతా వాళ్ళందరినీ చంపేస్తాడు. ప్రెసిడెంట్ మిసైల్స్ లాంచ్ చేయడానికి అవసరమైన యాక్సెస్ కోడ్ ఇచ్చేసి ఉంటాడు. వింటర్ చెప్పినట్టు వినకపోతే ప్రెసిడెంట్ని కూడా చంపేస్తాను అని బెదిరిస్తాడు. వింటర్ చెప్పినట్టు చెయ్యనందుకు ప్రెసిడెంట్ని కూడా చంపేస్తాడు. ఇక ఫైనల్గా అరబ్ కంట్రీస్ మీదకి
మిసైల్స్ లాంచ్ చేయడానికి టార్గెట్ చేస్తాడు. ఈవ్లిన్ గ్లాస్ విండో ద్వారా లోపల ఏజెంట్ వింటర్ని చూసి ఆశ్చర్యపోతుంది. డోర్ దగ్గర ఉన్న ఫోన్ ద్వారా వింటర్తో నాకెందుకు చెప్పలేదని అడుగుతుంది. నేను మీ సీనియర్ని, స్లీపర్ సెల్ ఏజెంట్ ట్రైనింగ్లో ఆర్లోకి నేనే ఫేవరెట్ స్టూడెంట్ అని చెప్తాడు. ఈవ్లిన్ సరే డోర్ ఓపెన్ చేయి, ఇద్దరం కలిసి ఈ వినాశనాన్ని కళ్ళారా చూసి ఆనందిద్దాం అని చెప్తుంది. సరే అని డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే మైండ్ పోయే న్యూస్ ఒకటి టీవీలో వేస్తారు. రష్యన్ ప్రెసిడెంట్ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు అని. నిజానికి ఈవ్లిన్ రష్యన్ ప్రెసిడెంట్ని చంపలేదు, జస్ట్ కొద్దిసేపు ప్యారలైజ్ చేసి చనిపోయినట్టు నమ్మించడానికి ఫస్ట్ సీన్లో తను బ్యాగ్లో వేసుకున్న సాలిపురుగు విషయాన్ని ఇచ్చుంటుంది. వింటర్, నేను ఇదంతా ముందే ఊహించాను, నీ హస్బెండ్ వల్ల నువ్వు మారిపోతావని, అందుకే ఆర్లోతో చెప్పి వాడిని చంపించేశాను అని అంటాడు. అది విన్న ఈవ్లిన్కి చాలా కోపం వస్తుంది. గన్తో షూట్ చేస్తుంది, కానీ గ్లాస్ బుల్లెట్ ప్రూఫ్ కావడంతో ఉపయోగం ఉండదు. వింటర్ ప్రెసిడెంట్ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని మిసైల్ లాంచ్ స్టార్ట్ చేస్తాడు. ఈవ్లిన్ గన్ తీసుకొని గోడని షూట్ చేసి మెయిన్ డోర్కి సంబంధించిన వైర్స్ని షార్ట్ సర్క్యూట్ చేస్తుంది. దాంతో డోర్ ఓపెన్ అవుతుంది. ఇద్దరి మధ్య చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. లాస్ట్ మినిట్లో మిసైల్ లాంచ్ని ఆపేస్తుంది ఈవ్లిన్. లోపలికి వచ్చిన సోల్జర్స్ తనని షూట్ చేస్తారు, కానీ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ఉండటం వల్ల తప్పించుకుంటుంది. అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న టైంలో వింటర్ పక్కగా వెళ్తుంది. వెంటనే తన చేతులకి ఉన్న సంకెళ్ళని అతని గొంతుకు బిగించి చంపేస్తుంది. అక్కడ కట్ చేస్తే ఈవ్లిన్ని ఏజెంట్ పీబడి హెలికాప్టర్లో తీసుకెళ్తూ ఉంటాడు. తనని ఎందుకు ఇదంతా చేశావు అని ప్రశ్నిస్తాడు. ప్రెసిడెంట్ని చంపింది నేను కాదు, ఏజెంట్ వింటర్. నేను ఈ స్లీపర్ సెల్ ప్రోగ్రామ్ని ఆపాలి అనుకున్నాను అంతే. మీరు అనుకున్నట్టు ఇదంతా నేనే చేసుంటే రష్యన్ ప్రెసిడెంట్ నా పాయింట్ బ్లాంక్లోనే ఉన్నాడు, కానీ నేను చంపలేదు అని అంటుంది. అప్పుడే అతని ఫోన్కి ఆర్లో చనిపోయిన ప్రదేశంలో ఈవ్లిన్ ఫింగర్ ప్రింట్స్ దొరికాయని మెసేజ్ వస్తుంది. దాంతో అతనికి ఈవ్లిన్పై నమ్మకం కలుగుతుంది. ఈవ్లిన్ని సముద్రంలో దూకి తప్పించుకోవడానికి హెల్ప్ చేస్తాడు. అలా ఈ మూవీ ఎండ్ అవుతుంది.